మన తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇలా రకరకాలుగా వచ్చినాయి. ఇది నిజంగానే కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే తప్పులు బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. కానీ మన దగ్గర చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక కాంట్రాక్టర్ తప్పు చేసినాడు, ఒక ప్రాజెక్టులో డ్యామేజ్ అయితే ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే ప్రభుత్వం దాకా పోదది. కావాలనుకుంటే కోర్టులు ఫైల్ చేస్తే సిఐడితో మన సిబిఐతో ఎంక్వైరీ చేయించవచ్చు, లేదా లోకాయుక్త ఉంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇది ఒక ఏమంటారు సమస్యకు పరిష్కారం లేని పద్ధతిలో తయారైపోయింది. డెమోక్రటిక్ లోపల ప్రజాస్వామ్యంలో విరాళాలని అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి. వాళ్ళు ఎక్కువ పెద్ద మొత్తంలో ఇచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా అంటే రూలింగ్ పార్టీ నుంచి